స్వాగతం లైవ్. ఇక గోదావరి పుష్కరాలకు వెళ్లే బస్సులు రైళ్లలో సర్ఛార్జీలు వసూలు చేయరాదన్న పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 89% మంది అవునని 11% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ గఫూర్ గారు, శాసనసభ మాజీ సభ్యులు, సిపిఎం సీనియర్ నేత, సిఐటియు ప్రధాన కార్యదర్శి. శ్రీ నాగేంద్ర గౌడ్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు. శ్రీ చెంగల్రాయుడు గారు, శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఏపీకి సంబంధించిన ప్రముఖులు. శ్రీ పాలడుగు భాస్కర్ గారు, మున్సిపల్ కార్మిక సంఘం, ఈ తెలంగాణకు సంబంధించిన మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు, వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటారు. ఇక మున్సిపల్ సమ్మె రెండు రాష్ట్రాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలను తెచ్చిపెడుతోంది. పారిశుద్ధ్య సమస్య పెరుగుతోంది. హైదరాబాద్లో అయితే ఎక్కడికక్కడ గబ్బు పరిస్థితి వాతావరణం ఏర్పడిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో ఎందుకు వెనకాడుతున్నారు, ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారు, మంత్రులకు అప్పచెప్పినప్పటికి కూడా ఆ బాధ్యత పరిష్కారం కావడం లేదు. ఇక ఏపీలో మంత్రి నారాయణ గారు ముందుగా సమ్మె విరమిస్తే చర్చలకు సిద్ధమని వారు చెబుతున్నారు. అయితే ముందు మా డిమాండ్లు నెరవేరుస్తానికి ఒప్పుకుంటే హామీ ఇస్తే మేము వస్తామని వీళ్ళు చెబుతున్నారు. సో ఈ మధ్యలో అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళకి డబ్బులు ఇవ్వక మేము పెంచాల్సిన అవసరం లేదని యనమల రామకృష్ణ గారు అన్నట్లుగా ఒక కథనం రావటం, దానిపై మున్సిపల్ వర్కర్స్ అంతా తీవ్రంగా సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. అయితే ఇంతకుముందు ఒక పత్రికలో ఒక కథనం వచ్చింది, ఇదంతా కాంట్రాక్టర్లు వెనకుండి సమ్మె చేయిస్తున్నారు, ఈ జీతాలు పెంచడం ద్వారా వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అంటూ మరో కథనం వచ్చింది. మరి వీటిలో వాస్తవం ఎంత, లేనిది ఎంత? భాస్కర్ గారు, ముందుగా మీరు మాట్లాడండి. నిజంగానే ఈ రకమైన ఈ సమ్మె ఇంతకాలం జరగడం ప్రజలందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే పరిస్థితి ఉంది కదా. ఈ సమ్మెలో మీరు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు, ప్రభుత్వాలు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాయి? మున్సిపల్ కార్మికుల సమ్మె 8వ రోజు చేరింది. సమ్మె మొదలైనటువంటి సాయంత్రమే చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చల్లో మేము చెప్పింది ఏంటంటే మున్సిపల్ కార్మికులు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మున్సిపల్ కార్మికులకి వేతనాలు గతంలో ఉన్నటువంటి పద్ధతిని పాటించామని చెప్తున్నాం. గతంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే 8వ పిఆర్సీలో 9వ పిఆర్సీలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగి యొక్క మినిమం బేసిక్ని కనీస వేతనంగా ఇచ్చారు. అది ఇచ్చేస్తే సమ్మె మొదటి రోజే విరమణ చేసేవాళ్ళం. ఆ సమ్మె విరమణ కాకుండా మీరు ముందు సమ్మెలు విరమించండి తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు. వాళ్ళు వేతనం వేస్తున్నట్టు మేము వేతనాలు పెంచాలంటున్నాం. ఇద్దరిది ఒకే అభిప్రాయంగా వచ్చింది. కానీ సమ్మెను విరమిస్తేనే అనేటువంటి పదం మాట్లాడుతున్నారంటే ఈరోజు కార్మిక సంఘాలు లేకపోతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి యూనియన్లు అడుక్కోవాలి తప్ప, బతిలాడు తప్ప, కాళ్ళు పట్టుకోవాలి తప్ప పోరాడొద్దు, హక్కుల కోసం నిలబడొద్దు, పోరాడేటువంటి ఈ సంఘాలని పరిగణలోకి తీసుకోవద్దనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం జడ్జిలను చేస్తామండి. ఈ సమస్య జట్లం కావడానికి ప్రభుత్వమే కారణం తప్ప కార్మిక హక్కుల కోసం పోరాడుతున్నారా, జీతాల కోసం పోరాడుతున్నారా? భాస్కర్ గారు, సార్ హక్కుల కోసం పోరాడుతున్నారా, కార్మికుల జీతాల కోసం పోరాడుతున్నారా? మీరు జీతం అనేది కూడా కార్మికుల యొక్క హక్కే సార్. కార్మికుల జీతాల కోసం ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి ఏంటంటే ధరలు బాగా పెరిగాయి. పెరిగిన ధరలతో మున్సిపల్ కార్మికుల జీవితాలు చాలా చింద్రవందం అయిపోయినాయి, బతకలేని స్థితిలో ఉన్నారు. అందరి జీతాలు పెరిగాయి. ఈరోజు ఎంపీల జీతాలు పెరిగాయి, ఎమ్మెల్యేలు ప్రతిపాదన పెట్టుకున్నారు, సర్పంచ్ల జీతాలు పెరిగాయి, మా చైర్మన్ల జీతాలు పెరిగాయి, మా జడ్పీటీసీ ఎంపీటీసీల జీతాలు పెరిగాయి, అందరి జీతాలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే వేతనాలు ధరలు పెరిగాయని చెప్తా ఉన్నారు. మున్సిపల్ ధరలు పెరగడానికి ఎమ్మెల్యేల జీతాలకు సంబంధం పెట్టక్కర్లేదు వాళ్ళు చెప్తున్నారు. సార్ జీతాలు మీరు ఎందుకు పెంచుతున్నారంటే మాకు సరిపోవట్లేవు, ఇప్పుడు ఉన్నటువంటి ధరల్లో మేము బతకలేకపోతున్నాం అని చెప్తున్నారు. మార్కెట్లో ఈరోజు మున్సిపల్ కార్మికులకు అదే ధరలు, ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ముఖ్యమంత్రి గారు కూడా అదే ధరలో తేలినప్పుడు వాళ్ళ జీతాలు ధరలో ప్రామాణికంగా పెరిగినప్పుడు మున్సిపల్ కార్మికుల జీతాలు కూడా పెంచామని చెప్తున్నాం. మా జీతాలు 6 సంవత్సరాల క్రితం పెరిగాయి. 6 సంవత్సరాల కాడి నుంచి జీతాలు పెరుగుదల లేదు. పిఆర్సీ జీతాలు పెరుగుదల మున్సిపల్ కార్మికుల కంటే కాంట్రాక్టర్లకు ఎక్కువ ఉపయోగపడుతుందని ఆ మధ్య ఒక స్టోరీ వచ్చింది. ఎంతవరకు వాస్తవం సార్? అది తప్పుడు కథనం. అది గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క కాంట్రాక్టర్ కూడా లేడు. గ్రేటర్ హైదరాబాద్ లో 7 కార్మికుల్ని ఒక గ్రూప్ చేసి పని చేయించి నేరుగా
ఆ గ్రూప్కే జీతాలు ఇస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో కూడా ఆ పద్ధతి ఉంది, విజయవాడలో కూడా ఆ పద్ధతి ఉంది. కాంట్రాక్టర్ లేనప్పుడు కాంట్రాక్టర్ ప్రోత్సాహం ఎక్కడ ఉంటుంది? ఈ సమ్మె కాదు, ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. అక్కడ ఒక్క కాంట్రాక్టర్ కూడా లేడు. కాదు, ఏపీ మంత్రి గారు అన్నారు కదా వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మేము ఎట్లా ఇవ్వాలి ప్రభుత్వ డబ్బు అన్నట్లుగా వచ్చింది. మరి ఒకవేళ ఆయన అనున్నారో లేదో నాకు తెలియదు, బట్ ఎక్కడో చదివా నేను. ఎంతవరకు వాస్తవం అనుంటే మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? నారాయణ గారు కదా, యనమల రామకృష్ణ గారు అన్నారు, నారాయణ గారు పక్కన కూర్చున్నారు. ఓకే, మున్సిపాలిటీలకు ప్రభుత్వానికి మాకేం సంబంధం, మాకు సంబంధం లేనప్పుడు మేము వేతనాలు ఎందుకు ఇస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, మీకు మాకు సంబంధం లేనప్పుడు మా శాఖకు మీరు మంత్రిగా ఎందుకు? అవసరం లేదు. మీ మున్సిపల్ ఎవరే శాఖ చేయాలో మీ శాఖ అధికారులు మా మీద పర్యవేక్షణ చేస్తున్నారు. మీ శాఖ అధికారులు మా మీద పెత్తనం చేస్తా ఉన్నారు. మీరు లేకపోండి, మేము స్థానిక సంస్థలకి ఉన్నటువంటి అధికారాలు, నిధులు, విధులు మొత్తం మీరు ఇచ్చేసేయండి. మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆదాయాన్ని వృత్తి పన్ను నుంచి నువ్వు తీసుకుంటావు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఫండ్ నుంచి నువ్వు తీసుకుంటావు, నీ ఖజానాలో మున్సిపల్ ఆదాయానికి జమ చేస్తావు, తిరిగి రీఫండ్ ఇవ్వాల్సినటువంటి మాత్రం ఇవ్వవు. మరి నీకు సంబంధం లేనప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన మున్సిపల్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు కదా, మరి ఆయన ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? మీరంతా ఆయన కోసం ఏమైనా ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పి 1 సంవత్సరం కాలం నుంచి మా శాఖ బాధ్యత ఆయన తీసుకున్న కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం. వారి అపాయింట్మెంట్ దొరకడం లేదు. వారి అపాయింట్మెంట్ మంత్రులకు, ఎమ్మెల్యేకే దొరకలేదు. సాధారణమైన మున్సిపల్ కార్మికులకు ఇచ్చే పరిస్థితి లేదు. మీ ఇప్పుడు 4 సార్లు చర్చ జరిగినాయి. 4 సార్లు చర్చ జరిగినప్పుడు ఈ 4 సార్లు వచ్చినటువంటి మంత్రులందరూ ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరని చెప్తున్నారు. అదేంటి, నిజంగానా? ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరంటే, ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేడంటానికి అనుకోవాలంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా విదేశీ పర్యటనలో ఉంటే అందుబాటులో లేరని చెప్తే మేము అర్థం చేసుకునే వాళ్ళం. ముఖ్యమంత్రి గారు హరితవారం కోసం గజ్వేల్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో పర్యటన చేసి సాయంత్రం వచ్చి ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అత్యవసరమైనటువంటి ఫైళ్ళ మీద ఫామ్ హౌస్ పోయి సంతకాలు పెడుతున్నారు. మొన్న సోమేష్ కుమార్ గారు ఒక ఫైల్ మీద సంతకం పెడతానికి యాదగిరిగుట్ట పోయి ఫైల్ మీద సంతకం పెట్టారు. ఇప్పుడు ఆ నెపంతో 2 రోజులు వాయిదా వేశారు. తర్వాత 2 రోజులు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుండి ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరంటే మంత్రులకు అందుబాటులో లేరట. చర్చలు అని చెప్పారు, మొన్న స్వచ్ఛ కమిటీ సమావేశం అని చెప్పారు, క్యాబినెట్ అని చెప్పారు. ఆ రోజు మా సమస్య పరిష్కారం అయింది అనుకున్నాం. కానీ ఈ చర్చలను పరిగణలో తీసుకోకుండా, ఈ కార్మికులతో చర్చ జరపకుండా, స్వచ్ఛ హైదరాబాద్లో దీన్ని చర్చించకుండా దీన్ని వాయిదా వేసుకొని మెదక్ జిల్లాలో ఒక పారిశ్రామికవేత్త పెడితే పోయి అక్కడ దాన్ని ఆ బస్సు ప్రారంభం చేసి వచ్చారు. అంటే దీని సమస్య పరిష్కరించాలి అనేటువంటి చిత్తశుద్ధి కానీ, ఈ సమస్యని పోరాడుతున్నటువంటి కార్మిక సంఘాలతో మాట్లాడి పరిష్కరించాలనేటువంటి ఆలోచన కానీ లేదు. వారికి ఉన్నది ఒకటే, సమ్మె విరమించండి, మేము వేతనాలు పెంచుతూ ఉంటాం. సమ్మె విరమించవచ్చు కదా, సరే మీకు సమస్య అది కాదు కదా. సమ్మె పెంచుతామని అన్నారా? జీతం పెంచుతా అంటున్నారు. మరి పెంచుతా ఉన్నప్పుడు మీదేం పోయింది? విరమించండి. పెంపుదల అంటే సార్ 100 పెంచినా పెంచినట్టే, 1000 పెంచినా పెంచినట్టే. మా పెంపుదల ఏంటంటే మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచండి, పెంచుతామని చెప్పండి, మేము సమ్మె విరమిస్తామని చెప్తాను. చెప్పారు. వాళ్ళు ఎంత రేపు చెప్పట్లేదు అంటారు. ఎంత చెప్తారు? నాయన నరసింహారెడ్డి గారు వాళ్ళు చర్చల్లో ఏం చెప్పారు? ఎంత పెంచుతామని నేను చెప్పలేదా? నాయన నరసింహారెడ్డి గారు ఒకే ఒక మాట 4 చర్చల్లో, విరమించండి, పెద్దైన కోపం వస్తుంది, పెద్దైన కోపం వస్తే నష్టపోతారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత కార్మికులందరూ వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటేనే వాళ్ళు మా మాట వింటలేరు. విరమిస్తే మమ్మల్ని ఏమన్నా మా మాట వింటారా? కార్మికులు సిద్ధంగా లేరు. ఓకే, మళ్ళీ ఇదో సమస్య కదా, కార్మికులు విరమించమంటే మీ మీద తిరగబడతారని మీకు భయం ఉంటుంది. కార్మికులు మా మీద అడుగుతారు కదా, కార్మికులు మా మీద ఎప్పుడు తిరిగారు? వాళ్ళకు జిమ్మిక్ చేశారు, ప్రభుత్వం జిమ్మిక్ చేసింది. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి తొత్తు సంఘంతో సమ్మె విరమణ చేశారు. ఆ సమ్మె విరమణ చేసిన తర్వాత నాయన నరసింహారెడ్డి గారు డైరెక్ట్ గా సమ్మె విరమణ అయిపోయింది, యూనియన్లు అంగీకరించని చెప్పి డైరెక్ట్ గా కార్మికులకి అప్పీల్ చేశారు. ఒక్క కార్మికుడు కూడా మళ్ళీ మాట్లాడదు. కానీ భాస్కర్ గారు ఒక్క నిమిషం, నిజామాబాద్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో సురేష్ గారు. హలో హలో సార్, నమస్కారం. చెప్పండి, ఎట్లా ఉంది అక్కడ పారిశుద్ధ్య సమస్య? ఎట్లా ఉంది మిత్రమా? సార్ నమస్తే సార్. అక్కడ వాళ్ళకంత నమస్కారం సార్. ఇంత గవర్నమెంట్ ఏంటంటే సార్, ఇప్పుడు విభజించి పాలించినటువంటి విధానం ద్వారా తెలంగాణ గవర్నమెంట్ నడుస్తా ఉంది సార్. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు పార్టీలు కుమ్ముక్కు అయిపోయి అన్ని పార్టీలు ఎగేస్తా ఉంటే మీరు సమ్మె చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలే మీకు అని కొన్ని ఎవరైతే ఇప్పటిదాకా టీవీలో చూసినాం సార్, ఇప్పుడు ఏదో
ఒక సంఘం విరమిస్తే గవర్నమెంట్ వేతనాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టుగా వస్తా ఉంది. అంటే వాళ్ళు చెప్పినట్టు విన్న వాళ్ళే తెలంగాణ ఉండాలి అనేటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన అంశం కాదు సార్. ప్రతి అంశం లోపల తెలంగాణ సంబంధించిన ఇప్పుడు ఎవరు ఇచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టే వినాలి, టీఆర్ఎస్ పార్టీ చెప్పు చేతిలో ఉండాలి, మూసుకొని ఉండాలి. ఏమన్నానంటే నేను పాత పరిపాలన తీసుకొస్తాను. పాత పరిపాలన అంటే రజాకార్ల పరిపాలన, అది మీరు పొలిటికల్గా వెళ్తున్నారు కాదు, అది పద్ధతి కాదు. ఈ ఇష్యూ వరకు మాట్లాడండి, ఓకే. ఇప్పుడు మీ ఇబ్బంది చెప్పండి తప్ప మీరు పొలిటికల్ విమర్శ చేస్తే మీరు పలానా పార్టీ అయితే చెప్పండి, తప్పలేదు. రైట్, గఫూర్ గారు చెప్పండి, ఏపీలో పరిస్థితి మీద. మరి అక్కడ కేసీఆర్ గారి గురించి వీరి చెప్పారు, అక్కడ మరి చంద్రబాబు గారు కూడా జనరల్గా ఇటువంటి విషయాల్లో బాగా చొరవ తీసుకుంటారు కదా, హడావుడి పడతాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇసుక ఇష్యూ రాగానే ఎంత జాగ్రత్త పడి హడావుడి చేశారు కదా, అట్లా మీ ఇటువంటి ఇంత కీలకమైన ఇష్యూలో మరి ఆయన జనరల్గా వాళ్ళు స్పందిస్తుంటారు, ఇక్కడ స్పందించలేదు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు కేసీఆర్ కంటే 4 అడుగులు ముందున్నాడు చంద్రబాబు నాయుడు. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు ఇసుకదన్నారు, అవును, ఏంటి ఆయన చేసిన పరిష్కారం? వనజాక్షి తహసీల్దార్ దెబ్బలు తిని ఆమె ఈడ్చుకెళ్ళి కొట్టి గొడవ చేస్తే అసలు నువ్వు ఎందుకు అక్కడ పోయినావు, నీ సంగతి తేలుస్తా, ఇది ఆయన భాష. ఆయన ఏమన్నారో కానీ మీరైతే గట్టి చెబుతున్నారు. అయినా కూడా మరి వాళ్ళు తగ్గారు వచ్చిందండి. మరి రెవెన్యూ ఎంప్లాయీస్ మేము పెద్ద పోరాట యోధులు వాళ్ళే దగ్గర. ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక తహసీల్దార్ దెబ్బతింటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలి కదా. ఎవరినో కానీ, ఒకవేళ చింతవేణి ప్రభాకర్ కాదు, ఎవరినో కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన మాట్లాడతా. ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడకుండా యనమల రామకృష్ణ అనిపిస్తున్నాడు. ఆయన మీరు గమనిస్తే శాంతి భద్రతల విషయంలో కార్మికులను ఉద్దేశించి ఒక మాట్లాడు చంద్రబాబు నాయుడు. మీకు ఏదన్నా సమస్య ఉంటే నా దగ్గర రండి, కాదని రోడ్లు ఎక్కుతారా, ఆందోళన చేస్తారా, ఉక్కు పాదంతో అంచివేస్తా. ఈ భాష కేసీఆర్ మాట్లాడడంలే, చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. అంటే బహుశా ఉక్కు పాదం మరి అది సింగపూర్ నుంచి ఏమైనా తెచ్చుకున్నారని నాకు తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు రాచరిక ప్రభువులాగా భావించేటువంటి కాలంలో మనం ఉన్నామండి. ఈ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగుల సమస్య ఉంది. ఎవరు సమ్మె వెంటనే చేయరండి, చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారు. పిఆర్సీ ఒప్పుకున్నప్పటి నుంచే అయ్యా ఆ మినిమం వేజ్ మాకు ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నారు. ప్రభుత్వం నిరాకరించింది, చేయలేదు. సమ్మె నోటీస్ ఇచ్చారు, పిలిచి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు సమ్మె విరమిస్తే మాట్లాడుతూ ఉంటారు, సమ్మె నోటీస్ కూడా మాట్లాడచ్చు కదండి. సమ్మెలోకి పోవద్దయ్యా నేను చేస్తాను చెప్పండి, అక్కడ కానీ ఇక్కడ కానీ. ఇప్పుడు నారాయణ గారు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ మినిస్టర్ ఎవరికి, మన చంద్రబాబు నాయుడు గారికి. నారాయణ గారు సింగపూర్కి పోకముందు ఏం చెప్పాడు, నేను పరిష్కారం చేస్తా, మీరు 2 రోజులు వాయిదా అయ్యాను. నేను 2 రోజులు వాయిదా వేసుకున్నాను. ఇక్కడ లేట్గా మొదలైంది 2 రోజులు వాయిదా వేసుకున్నాను. ఎందుకంటే నారాయణ చెప్పాడు ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడటానికి. వచ్చిన తర్వాత ఇప్పుడు నారాయణ గారు మాట్లాడడంలే, అంతా యనమల రామకృష్ణ మాట్లాడు. అదేంటి సడన్ గా మళ్ళీ ఏమైంది అనేది, అదే చంద్రబాబు నాయుడు ప్రత్యేకత అది. ఆయన నువ్వేం మాట్లాడదు అన్నాడు. పరిష్కారం వద్దా మీ నమ్మకం అంటే యనమల రామకృష్ణుడు నారాయణకు ఈ జిమ్మిక్కులు తెలవు, రాజకీయాలు తెలియదు. ఆయన ఏంటంటే అరే అడిగేది న్యాయమే కదా, ఇవ్వాలి కదా, ఇంతకు ముందు ఇచ్చినారు కదా. ఇక్కడ డిమాండ్ సమస్య పరిష్కారం అయితే గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది కదా. మంచి పేరు వస్తుందండి. అంటే మరి ఎందుకు ఇష్టపడరా? యనమలైనా కూడా ఎందుకు ఇష్టపడ్డు? లేదు, ఆర్థికంగా ఆయనకి తెలుసు కాబట్టి. ఆర్థికంగా తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పిఆర్సీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఎంత భారం పడుతుంది ఏమిటి ఎవరికైనా లెక్కలు తెలుస్తాయి. ఆ లెక్కలు తెలుసుకొని మీరు యాక్సెప్ట్ చేయాలా. వన్స్ యూ యాక్సెప్టెడ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని గొడవలు ఎందుకండి? మీరు అప్పుడే పోటీ పడి 29% మంది పిఆర్సీ కమిషన్ అయితే 43% ఇచ్చే 44 ఆర్టీసీకి ఇచ్చారు. ఇక్కడ ఏపీలో తెలంగాణ 43, తెలంగాణలో పిఆర్సీ వరకు 43, ఈ ఆర్టీసీ వాళ్ళ సమ్మేషన్ 44, 1% ఎక్కువ. ఇప్పుడు 43% ఫిట్మెంట్ మీరు అంగీకరించినప్పుడు దానికి రిలేటెడ్ గా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేది మా వాళ్ళు కాదనేది శుద్ధ అవివేకమైన వాదనండి, మూర్ఖపు వాదన. అది ఎవరి కోసం తెలివైనవాడు కదా, చాలా కాలంగా ఎక్స్పీరియన్స్. తెలివి ఎక్కువైన ప్రమాదం సార్, తెలివి ఎక్కువైన ప్రమాదం. ఎందుకంటే వామపక్షాలు ఎట్టగొట్ట నేను వామపక్షాలు పట్టు పెంచుకోవడం కోసం పట్టు ప్రశ్న లేదండి. ఇక్కడ వామపక్షం ఒక్కటి లేదు, అన్ని పక్షాలు ఉన్నాయి. ఐఎన్టీయూసీ ఉంది, బిఎంఎస్ ఉంది. అంటే మీరు ముందు కనపడుతుంటారు కదా, అందుకని అంటే ఎక్కువ అరుస్తాం కాబట్టి ముందు కనపడతాం. కానీ వాస్తవం ఇక్కడ మా పాయింట్ కాదండి. వర్కర్స్ లో వచ్చింది ఏంటంటే 43% వాళ్ళకి ఇచ్చారు, ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి మాకు ఆ సూత్ర ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆలస్యం అయ్యే కొద్దీ అరియర్స్ ఇవ్వరు సార్. వచ్చిన బాధ ఏంటంటే అరియర్స్ ఇవ్వరు, రోజువారీ కూలీలు బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కోపం ఉంది కదా, మా కోపం కాదు, వెనక మమ్మల్ని
ఫోర్స్ చేస్తున్నారు. చేయకపోతే సక్సెస్ అయింది అనుకోండి పర్వాలేదు, గవర్నమెంట్ దిగి వచ్చి. సక్సెస్ కాకపోతే అప్పుడు మీ మీద కూడా జనం కార్మికులు అనరా? మేమే హామీలు ఇచ్చి ఇదిగో ఈ సాధించి తీసుకుని వస్తాం రండి అని చెప్పడం లేదు కదా సార్. వర్కర్స్ పోరాడతాం, మీ ఇష్టం వచ్చి రండి అన్నారా? పాయింట్ ఏంటంటే 43% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత పిఆర్సీ 8-9 పిఆర్సీలో ఏ సూత్ర ప్రకారంగా అయితే ఫిట్మెంట్ జరిగిందో మాకు ఆ పద్ధతిలో ఇవ్వండి అంటున్నారు. పూర్తి న్యాయమైనటువంటి కోరిక. గవర్నమెంట్ నిజంగా సార్ వీళ్ళంతా చిన్న ఉద్యోగులు అండి, వాళ్ళేమో బాగా పర్మనెంట్ ఉద్యోగులు 40,000 50,000 ఇచ్చే వాళ్ళకేమో ఇచ్చేస్తున్నారు. వీళ్ళు 6,000 8,000 రూపాయల జీతగాలండి. కాలంలో కుటుంబం బతకాలంటే ఎంత కష్టము. కాబట్టి గవర్నమెంట్ సానుభూతితో పరిశీలించి అయితే వేస్ అండ్ మీన్స్ ఏంటి అదొక ప్రశ్న. మీరేమో రెగ్యులరేషన్కి జీవో ఇచ్చారు కదండి, డబ్బులేమో కుమ్మేస్తున్నారు జనం దగ్గర నుంచి. ఆ తర్వాత వృత్తి పన్ను పెంచుతామంటున్నారు, ఆ తర్వాత ఆస్తి పన్ను పెంచుతామంటున్నారు. పన్నులు విపరీతంగా పెంచుతున్నారు కదా అన్నప్పుడు దాని షేర్ వర్కర్స్కి ఇస్తే అసలు ఈ గొడవనే లేదు కదా. రైట్, ఓకే, అంతవరకేనా? ఇంకా మరి బోల్డ్ ఖర్చులు పెట్టట్లేదు, రకరకాల ఖర్చులు పెడుతున్నారు. కొన్నింటిని మీరు సమర్థిస్తారు, కొన్నింటిని వ్యతిరేకిస్తారు, అది వేరే విషయం. కానీ ఖమ్మం నుంచి నరసింహ గారు లైన్లో ఉన్నారు. నరసింహ గారు నమస్కారం. మీ ఊళ్ళో ఎట్లా ఉంది పరిస్థితి? నమస్కారం. కార్మికుల సమస్యలు కానీ కోరికలు కానీ నా ఉద్దేశం ప్రకారం న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ అన్నారు, బాగా మిగులు బడ్జెట్ అన్నారు, రకరకాల ఖర్చు పెడుతున్నారు, కల్పించిన డబ్బులు పంచిపెడుతున్నారు, వాళ్ళకి పిఆర్సీ అన్నారు, వీళ్ళు పేరు అన్నారు, 40,000 మంది ఫారిన్ టూర్ 40,000 లక్షలు ఖర్చు పెడుతున్నారు. 8,000 9,000 10,000 తీసుకొని ఎంత చెప్పండి? వీళ్ళకి కూడా ఏదైనా చూడాలి. బంగారు తెలంగాణ అందరూ సంతోషంగా ఉండాలా, అంతేకాని వర్గం వాళ్ళే సంతోషంగా ఉండి మిగతా వాళ్ళంతా ఎట్లా ఉండి నాకు ఇష్టమైన వాటికే చేస్తున్నాను పద్ధతి కరెక్ట్ కాదు. ఊరు శుభ్రంగా ఉంటేనే ప్రజలు శుభ్రంగా ఉంటారు, బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది. పారిశుద్ధ్య సమస్య పెరుగుతుందా? హలో చెప్పండి. ఖమ్మంలో పారిశుద్ధ్య సమస్య ఎలా ఉంది? అదే సార్ మొత్తం అంతా వర్షాలు పడినాయి, మొత్తం అంతా మురుగంతా ఉంది. వర్షాలు పడితే మరీ ప్రమాదం, వర్షాలు పడితే మరీ ప్రమాదం. రైట్, బెంగళూరు నుంచి మరొకరు శేఖర్ గారు లైన్లో ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. శేఖర్ గారు హలో. రైట్, ఏం చెప్పండి. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఏడాది కాలం, కానీ చాలా చాలా నిశ్చితంగా మాట్లాడారు. నిజంగానే కేసీఆర్ చాలా తెలివైన వాడు, సమర్థుడు, అన్ని పాయింట్లు ఉన్నాయి కదా. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారికి కూడా అట్లాంటి సర్టిఫికెట్లే ఉన్నాయి. కానీ బట్ ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఏమిటి అసలు ఆ పరిస్థితి? ఎందుకు? ఆయనే మున్సిపల్ మంత్రి కదా. అంటే ముందుగా ఏంటంటే ఈ కార్మికుల సమస్య మీద కామన్గా అందరూ కూడా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నమాట వాస్తవం. మేము కూడా ఏంటంటే ఎంతో ఇప్పుడు మెయిన్గా ఈ డిమాండ్ ముందుకు రావడానికి కారణం కూడా, ఇంతవరకు స్ట్రైక్ రావడానికి కారణం కూడా ఏంటంటే కేసీఆర్ గారు అడిగిన అన్నిటిని కూడా ఏది అడిగితే కూడా అది ఎవరికి కూడా వాళ్ళకు మంచి చెడో ఏదో ఒక తీరుగా ఇస్తున్న పరిస్థితిలో మాకు కూడా కావాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ ఉన్న మాట వాస్తవం. అవసరం ఉన్న డిమాండ్ అదే అదే దాన్ని కాదనేది లేదు కదా. ఎందుకంటే వాళ్ళు పొద్దున లేచి పనిచేసే వాళ్ళు, పొద్దున లేచి మొత్తం అలాంటప్పుడు ఎంత బాధ్యతగా వెంటనే మీరు చెప్పాలి కదా. ఈ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు లేబర్ మినిస్టర్ ఉన్న నాయన్ నరసింహారెడ్డి గారు, ఆయన ఇవన్నిటి మీద కార్మికుల మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దీన్ని పరిష్కారం చేస్తాడు అనే మార్గం లోపల నడుస్తా ఉన్నది. చర్చలు జరుగుతా ఉన్నాయి. కేసీఆర్ గారు తలుచుకుంటే ఇది ఒక నిమిషం, చంద్రబాబు గారు తలుచుకుంటే ఇది ఒక నిమిషం. అందుకే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా పరిష్కారం అనేది జరుగుతుంది. ఈ రోజు రేపు అన్నట్లు పరిష్కారం జరుగుతుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా మనం ఇక్కడనే చర్చ చేసుకున్నాం. నేను ఆ రోజు కూడా ఇదే మాట చెప్పిన. డెఫినెట్ గా కేసీఆర్ గారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాడు. వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నదని మనం ఆ రోజు కూడా చెప్పినాం. ఇప్పుడు కాంట్రాక్టు ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేది కూడా ఉంటే కూడా ప్రభుత్వ బాధ్యతనే, అవుట్ సోర్సింగ్ అయినా లేదు రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినా ఎవరినైనా కూడా ప్రభుత్వ బాధ్యతగా అవుట్ సోర్సింగ్ను కూడా మనం కాపాడాల్సిన అవసరం. కాంట్రాక్టర్స్కి ఇచ్చేసేసి ఏదో ఇప్పుడు ఒక్క విషయం అండి, ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్లు కూడా ఈ అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఎంత ఘోరంగా ఉందంటే 5 గంటలకు 4 గంటలకు వచ్చేసేసి రోడ్డు మీద పనిచేయాలి. వాళ్ళు ఆడపిల్లలు వచ్చి పనిచేయాలి. ఆడపిల్లలు వచ్చి పనిచేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని చెప్పి నువ్వు ఎక్కడ ఎందుకొరకు పనిచేస్తున్నావు ఏంది అని అంటే నేను మున్సిపల్ ఎంప్లాయీని అంటే వాళ్ళ దగ్గర నీ కార్డు చూపించమంటే కార్డు గుర్తింపు కార్డు లేదు. గుర్తింపు కార్డు అనేది వెరీ సింపుల్, చాలా అక్కడ లెవెల్ పరిష్కారం అయ్యేది. అయితే ఇట్లాంటి చిన్న చిన్న డిమాండ్స్ కూడా గతంలో పరిష్కారం జరగలేదు. ఇప్పుడు నీ కన్స్ట్రక్ట్గా డెఫినెట్గా
మున్సిపల్ ఉద్యోగులకు పరిష్కారం జరుగుతుంది. అపాయింట్మెంట్ కోసం పరిష్కారం మంత్రులకి అపాయింట్మెంట్ దొరకట్లేదు అని పరిస్థితి ఆయన చెబుతున్నారు. మీకైనా అపాయింట్మెంట్ వాస్తవా కాదు? ముఖ్యమంత్రి మేము జిల్లా అధ్యక్షులుగా ఎప్పుడు మేము పెట్టుకున్నప్పుడు మాకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కేసీఆర్ గారిని కలుస్తూనే ఉంటాము. ప్రజా సమస్యల మీద, పార్టీ సమస్యల మీద, జిల్లా సమస్యల మీద చాలా దొరకట్లేదు. ఏడాదిగా ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు వచ్చిండు. మరి కేసీఆర్ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? కానీ ప్రజలతో కాదు మీరు నిజం చెప్పండి, కేసీఆర్ గారి మీద విమర్శ ఉందా లేదా? ఆయన అడిగిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఎవరు? ఇంపార్టెంట్ వ్యక్తులు కూడా చాలా మంది నాతోటి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్, ఇస్తే మాత్రం చాలాసేపు మాట్లాడతాడు, ఇవ్వట్లేదండి అని చాలా మంది అంటున్నారు. అది మీరు కేసీఆర్ గారి యొక్క ప్రతిష్టకి ఎంతవరకు మంచిది? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాస్ లీడర్ అండి. ఇప్పుడు చాలా పెద్ద లెవెల్ చాలా మంది కూడా ఒక కేసీఆర్ గారి వల్లనే పరిష్కారం జరుగుతుంది అని చెప్పి చూస్తున్న పరిస్థితుల్లో చాలా మంది విధంగా లేనిపోని మాటలు అనడం అనేది మామూలే. గానీ ఇప్పుడు ఎంతగానం జరుగుతుందంటే సాధారణమైన వ్యక్తి కూడా హరితహారంలో పోతే వాళ్ళందరూ కూడా కలుస్తున్న పరిస్థితి ఉన్నది. అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే వెళ్తే బాగా మాట్లాడతారు, అపాయింట్మెంట్ ఇస్తే బాగా మాట్లాడతారు, కాకపోతే అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఎక్కువ మంది విమర్శ. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదు. ప్రజలు ఇప్పుడు సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం జరుగుతుందా జరుగుతలేదు అనేది క్వశ్చన్. నాయన నరసింహారెడ్డి గారు మంత్రిగా ఉండి ఆయన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చర్చలు జరుగుతున్నప్పుడు అది కేసీఆర్ గారి డైరెక్షన్ జరుగుతుంటాయి కదా. కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు నాయన నరసింహారెడ్డి గారు చెప్తూనే ఉంటాడు ఏ విధంగా జరుగుతున్నది అని చెప్పి చెప్తూనే ఉంటాడు. చివరిగా నా అంశం ఏంటంటే డెఫినెట్గా ఏ కార్మికులు కూడా అపోలకు పోవాల్సిన అవసరం లేదు. నాయకులు కూడా, ఉద్యమం చేస్తున్న నాయకులు కూడా కేసీఆర్ గారే చాలా క్లియర్ గా కార్మికుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా పరిష్కారం. మీ ఆశాభావం రైట్, సంతోషం. రైట్, జంగల్రెడ్డి గారు చెప్పండి, ఏపీలో పరిస్థితి మీద కానీ రెండింటి మీద మాట్లాడచ్చు. ఇక్కడ హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ మీటింగ్లో మాట్లాడి దేవుళ్ళు వీళ్ళకన్నా తక్కువ అని చెప్పేశాడు కేసీఆర్. వాస్తవంగా ఆ రోజు నేనేమనుకున్నానంటే వీళ్ళకు డిస్కషన్ కూడా జరిగింది. దేవుళ్ళు వీళ్ళకన్నా తక్కువ, మున్సిపల్ కార్మికుల కన్నా తక్కువ దేవుళ్ళు అన్నప్పుడు వీళ్ళకేదో మేలు జరగబోతున్నది అని అనుకున్నాం. అంటే లోపల ఏదో ఉద్దేశం ఉంది కానీ ఈ వీళ్ళంతా ఈ స్ట్రైక్ చేసేమన్నా ఇబ్బంది పెడుతున్నారా? ఒకటి మీకు చెప్తాను, నాయని నరసింహారెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఈ సమస్యను సిటీలో పరిష్కారం చేస్తాడు. కొంచెం సోషలిస్టిక్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, స్వేచ్ఛ లేని పదవులను అనుభవించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. ఇక్కడ మున్సిపల్ శాఖ ఇక్కడ హోమ్ మినిస్టర్, అక్కడ మున్సిపల్ శాఖ మంత్రులు. అతనికి కూడా టైం ఇవ్వగలిగితే గారికి పూర్తి స్వేచ్ఛ ఉందంటారు. మొత్తం కథ నడుపుతారని కూడా ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ లేనటువంటి మంత్రులు వీళ్ళు. ఓకే, నాయని నరసింహారెడ్డి గారు 3 మీటింగుల్లో మీరు చెప్పినట్టు అని విన్నాను, సబబుగా ఉన్నాయి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తాను, ఇంతే. చూడండి మీరు సబబుగా ఉన్నాయి, సబబుగా ఉన్నాయి, పరిష్కారం కావాలి కదా. శివార్లో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కదా. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తారు. అది అనుట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గరికి బాధ్యత ఇచ్చినప్పుడు అధికారం కూడా ఇవ్వాలి కదా. సార్ బాధ్యతతో పాటు లేదు, మాకు కార్మికులు మాకు అపాయింట్మెంట్ దొరకటం లేదంటున్నారు, మీరు బాధ్యత తీసుకోండి, ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించండి. అంటే కార్మిక సంఘాలతో కూడా చర్చలు జరుగుతాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న క్రమం జరుగుతుంది. ఎందుకంటే కార్మిక శాఖ మంత్రి దాన్ని చర్చలు చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారితో అవసరమైనప్పుడు డెఫినెట్ గా ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు. నేను ఇప్పించడమో వాళ్ళు ఇప్పించడం కాదు, డెఫినెట్ గా చర్చలు జరుగుతాయి. డీల్ చేస్తారు తప్ప కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికుల డిమాండ్ గురించి, కార్మికుల మినిమం వేజెస్ ఏదైతే సార్ ఇప్పుడు శివారంలో ఉండి ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. ఇప్పుడే మా మిత్రులు మంచి మాట చెప్పారు, వాళ్ళకి ఐడి కార్డు కూడా లేదండి. ఐడి కార్డు ఇస్తే ఎక్కడ కోర్టులో ఫైల్ చేస్తారనే భయం ఈ ప్రభుత్వాలకు. వీళ్ళు మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, లేకపోతే అవుట్సోర్సింగ్ కార్మికులు అని చెప్పేసి పోలీసులు హరాస్మెంట్ చూసినటువంటి తెలిసి కూడా వాళ్ళకు ఐడి కార్డులు ఇవ్వలేదు. సార్ నేను తిరుపతిలో ఉంటాను, ఒక అమ్మాయి రమణమ్మ అనే ఒక అమ్మాయి పొద్దున్నే 4 గంటలకు వచ్చి పనిచేస్తున్నది. నేను ఉదయాన్నే 4 కల్లా లేసే అలవాటు. ఏమ్మా ఏ ఊరంటే మాది రంగంపేట సార్, మీరెంత? మేము 6 మంది కలిసి ఆటోలో వస్తాం సార్, 30 రూపాయలు ఇస్తున్నామండి అన్నారు. అవుట్ సోర్సింగ్ 7,500 వస్తుందండి, అన్ని పోను చేతికి పోను 7,000 చేతికి వస్తుంది అన్నారు. వాళ్ళకి చెప్పులు లేవండి, షూస్ లేదండి,
గ్లౌస్ లేదండి, పినాయిల్ లేదండి. ఇవ్వాలిగా మరి అవన్నీ. ఏమి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. అవి కదా మరి చంద్రన్న కానుకలు, చంద్రన్న తోఫాలు, ఇక్కడ రంజాన్ తోఫాలు, ఇక్కడ 2 లక్షల మంది, అక్కడ 10 లక్షల మంది పోటీ పడిస్తున్నారు. ఇస్తారు సార్. పండుగలు వస్తాయి సార్, వినాయక చవితి వస్తే వినాయకుని విగ్రహం పెడతారు, అవన్నీ వీళ్ళే మోసేయాలండి. వీళ్ళకి పండగల్లే. దీపావళి వస్తే క్రాకర్స్, టపాసులన్నీ వీళ్ళే ఎత్తిపోయాల. పెళ్లిళ్ళు జరిగితే అన్ని వీళ్ళే ఎత్తిపోయాలి. ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా వాళ్ళ గురించి మనం పట్టించుకునే టైం లేకుండా పోతున్నది. దీనికి మరి మున్సిపాలిటీ ఏం చేస్తుంది? లోకల్ మున్సిపాలిటీ కూడా చేయాలి. మున్సిపాలిటీ 2 రకాలండి. పర్మనెంట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం ఖాతాల నుంచి డబ్బులు వస్తాయి. ఈ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ మున్సిపల్ ఖాతాల నుంచి వస్తాయి. కానీ టైం రేట్ ఫిక్స్ చేసింది ఎవరు? శాలరీ ఫిక్స్ చేసేది ఎవరు? గవర్నమెంట్. మాకేం సంబంధం లేదని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఇంతకన్నా ఏదన్నా ఉందండి? టెక్నికల్గా నువ్వు డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చావు, కానీ ఇండైరెక్ట్గా ఈ ఖజానా నుంచే కదా ఏరే వాళ్ళ చేతుల నుంచి వాళ్ళ చేతిలో పడుతున్నారు. ఇలాంటి పదాలు మంత్రి గారు విత్డ్రా చేసుకోవాలా. ఆయన కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళు రేపు పొద్దున్నే వాళ్ళ ఇంటికాడ తొయ్యకుండా పోతే ఆయన పరిస్థితి ఏందండి? అయ్యా మేము మీ కార్మికులం కాదు కదా, మేము తొయ్యమంటారు, మేము పూడ్చమంటారు, లైట్ వేయమంటారు. సాయంత్రం 6 గంటల వచ్చి లైట్ వేస్తాడు, పొద్దున్న 4-5 గంటల పోయి లైట్ వేస్తాడు. ఇన్ని చేసే వాళ్లకు పండగలు వస్తే వాళ్ళకి పండగలే, మిగతా వాళ్ళు పెళ్లిళ్ళు వస్తే పెళ్లిళ్ళే. ఇన్ని వాళ్ళ కార్మికులు ఎప్పుడు జరగలేదా సార్? చూడండి ఎంత నీట్ గా పరిష్కారం చేసినాం అనేది గతంలో వాళ్ళే చెప్తున్నారు. చూడండి వాళ్ళే చెప్తున్నారు. సరే భాస్కర్ గారిని అడుగుదాం ఒకసారి. రఘునాథ్ బాబు గారు చెప్పండి, మీరు ప్రభుత్వంలో భాగస్వామి, ఏపీలో ఇన్ని విమర్శలు వస్తున్నాయి, ఏమి సమాధానం చెప్తారు? ఇంత నాంచడం ఇదైతే కరెక్ట్ కాదు ఇది ఈ సమస్యని. అయితే దీనిలో నాకు 2-3 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, ఏదన్నా ఆ ఫిట్మెంట్ ఇప్పుడు దాన్ని బేసిస్ చేసుకుని లాస్ట్ బేసిస్ చేసుకునే దాన్ని పెట్టుకుని ఆ 43% వాట్ ఎవర్ అక్కడ ఎలా జరిగిందో అలా జరగాలనేది ఒక ప్రెసిడెంట్గా వాళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళు దాన్ని ఏమన్నా తగ్గించవచ్చేమో చర్చల్లో కొంతన్నా అనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆ మాట కూడా ఉండొచ్చు. అది ఒకటి. రెండోది, మీరు మిత్రపక్షం కదా, అక్కడ ఏపీలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు తెలుగుదేశం వాళ్ళు. అది కాదు, మీరు ప్రభుత్వంలో భాగం కదా మీరు. కన్నా గారు కూడా కాస్త బాధపడ్డాడు, మా మంత్రికి అవమానం జరిగింది, మా మంత్రి నాకు పట్టించుకోవట్లేదని. నిజంగానే బీజేపీ పరిస్థితి ఏంటి అంత ఏపీలో? పాపం దాని విషయం వెళ్ళొద్దాం కానీ కాదు. అంటే మరి ఇక్కడ మీరు ప్రభుత్వంలో భాగస్వామి కదా, అందుకని అడుగుతున్నాం. రెండో పాయింట్ నాకేం కనపడుతుందంటే, ఇప్పుడు ఈ ఒకటి ఎంత కొంత తగ్గుతుందేమో అని ఒక ఆశ. రెండోది, కొంత ఎక్కువ రోజులు గడిస్తే దీని మీద సీరియస్నెస్, ఆ తర్వాత వాళ్ళు ఇస్తే అదేదో మేము ఇచ్చామని ఆ రకంగా ఒక అల్టిమేట్ ఇదివరకు మనం చూస్తే అటు ఎంప్లాయీస్కి కానీ అటు ఆర్టీసీ వాళ్ళకి కానీ చేయించిస్తారా? వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువే వచ్చింది ఫైనల్గా. కాబట్టి అసలు ఆ పబ్లిసిటీ ఒక రకమైనటువంటి పబ్లిసిటీ. ఊరంతా చెత్త పెట్టుకుని ఇప్పుడు చర్చ జరగడం కూడా ఓ పబ్లిసిటీ కదా. నా ఊహ చెబుతానికి జనం మంచి కోరుకుంటారు కానీ ఈ చెత్త అంతా కోరుకోరు కదా. నా ఊహ చెబుతున్నా. మూడోది ఏంటంటే, పోయినసారి ఫస్ట్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ మన ఈయన ఇచ్చారు కేసీఆర్ గారు, అది చంద్రబాబు గారు ఫాలో అయ్యారు. తర్వాత ఆర్టీసీ వాళ్ళకి చంద్రబాబు గారు ఇచ్చారు, కేసీఆర్ గారు ఫాలో అవుతారు అనుకుంటే ఆయన చిన్న ఇది పెట్టి 1% ఎక్కువ ఇచ్చారు. అంటే అక్కడ మైలేజ్ తీసుకున్నారు. అంటే 2 సార్లు కూడా కేసీఆర్ గారికి ఒక రకమైన మైలేజ్ వచ్చింది. అప్పుడు మొదటిసారి మైలేజ్ చేయడానికి, రెండోసారి కాస్త. అందుకని వీళ్ళిద్దరి మధ్య కూడా ఎవరికి బెటర్ మైలేజ్ వస్తుంది అది కూడా ముందు మొదలైంది, అక్కడేమో లేట్ గా మొదలైంది కదా. అవ్వచ్చు, అది కూడా ఒక కారణం రైట్. ఒక్క నిమిషం. మధ్య నుంచి మున్సిపల్ కార్మికులకు ఎలక్షన్ డ్యూటీగా వేసేట్టుగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ సమస్యల పరిష్కారం. అదేంటి, ఈవీఎం కాదు కూర్చొని నొక్కుతారని భయం ఉంటుంది. వాళ్ళ ఓటు హక్కు ఉంటుందిగా, ఓటేస్తారు. ఈవీఎంల కాడ కూర్చుండే అధికారం పోలింగ్ ఆఫీసర్లు గాను పోలింగ్ వేస్తే అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్జిఓలను మేనేజ్ చేస్తున్నాయి అంటారు. నేను చెప్పేది కాదు, మీ ఉద్దేశం అదే కదా. 2004లో నన్ను ముంచింది ఈ ఉద్యోగస్తులు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు
ఈ పొద్దు నువ్వు పెంచినవే వాళ్ళు కాదండి, వాళ్ళని ఎలక్షన్ డ్యూటీకి పోరని వాళ్ళు పట్టించుకోరా? కాదు కానీ వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. పర్మనెంట్ ఉన్నారు, 25 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 25,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా పెంచట్లేదు. లేదు. రైట్, ఒక నిమిషం. మధ్య నుంచి వివేక్ గారు లైన్ లో ఉన్నారు. వివేక్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, బంగారు తెలంగాణ అంటే అంతా బంగారం లాగా ఉండాలి కానీ టీఆర్ఎస్ వారికి కొంతమంది ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి కాకుండా వాళ్ళ వరకు బంగారం ఉండి మిగతా వాళ్ళకి ఇనుమును మట్టి ఉంటే ఎలా సార్? తప్పు కదా అది. ఇంకా పోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా తేడా లేదు సార్. సింగపూర్ వాళ్ళని, జపాన్ వాళ్ళని ఫ్లైట్లో తిప్పి 5 స్టార్ హోటల్లో భోజనాలు పెట్టి తర్వాత ఎవరో యోగాయనికి ఏమో 400 ఎకరాల అత్యంత విలువైన భూమి ఇచ్చి పెట్టుకొని వచ్చిన వాడికి ఏమో రూపాయి వేయడానికి బాధపడతారేంటి సార్? పాపం అంతేనంటారు. చాలా దారుణంగా ఉంది, అన్యాయంగా. తెలియదు బంగారు తెలంగాణ. వివేక్, నీకు బంగారు తెలంగాణ గురించి, బంగారు తెలంగాణ అంటే బంగారం కాదు, బంగారం లాంటి లైఫ్ అనుభవించాలని, అభివృద్ధి జరగాలి, అందరు కూడా పేదరికం లేని పేదరిక నిర్మూలన వెండి ఇనుము అనేది కాదు. మదనపల్లి నుంచి శంకర్ గారు లైన్ లో ఉన్నారు. శంకర్ గారు మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి. మదనపల్లిలో పరిస్థితి ఎట్లా ఉంది సార్? మదనపల్లిలో కూడా మొత్తము 200 మంది వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు సార్. ఇక్కడ జీతాలు పెంచమంటే ఎక్కువ పెంచేస్తున్నాము అనే ఉద్దేశంతో అందరూ చెప్తున్నారు సార్. పర్మనెంట్ ఎంప్లాయీకి 6,700 ఉంటే 14,170 రూపాయలు చేశారు సార్ మినిమం. దాంతో కూడా అది కాకుండా వాళ్ళకి ఇంకా డిఏ వస్తుంది, హెచ్ఆర్ఏ వస్తుంది, ఇతర అలవెన్స్లు వస్తాయి. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటది, డిఏ ఉంటది. దానివల్ల వాళ్ళకు దాదాపు 22,000 వరకు పెరుగుతుంది. కానీ మాకు ఇప్పుడు ఈ 14,000 చేసినా కూడా 5 సంవత్సరాల వరకు ఇదే జీతంతో గడపాల్సి ఉంటుంది సార్. మాకు మళ్ళీ డిఏలు కానీ, హెచ్ఆర్ఏలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఏమి ఉండవు సార్. దాంతో కూడా ప్రతి సంవత్సరము టెండర్ పిలిచేటప్పుడు కూడా మా జీవితాలు చాలా దుర్భరం సార్. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి టెండర్ పిలుస్తారు, మళ్ళీ ప్రతి ఏదో నడుకోవాలి, కాలు పట్టుకోవాలి, అయ్యా మాకే ఇవ్వండి, వేరే వాళ్ళు రాకూడదు అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసుకుని టెండర్ కూడా మళ్ళీ మాకే ఇస్తున్నారు సార్. కానీ ఆ 14,000 కూడా పెంచడానికి ఇన్ని రకాల కారణాలు, ఇన్ని రకాల సమస్యలు. భాస్కర్ గారు, ఎంత అమౌంట్ అవుతుంది తెలంగాణలో గానీ ఏపీలో గానీ? ఈ బడ్జెట్ ఎంత అదనంగా భారం పడుతుందని అంచనా వేస్తున్నారు భాస్కర్ గారు? తెలంగాణ వరకు మొన్న స్వచ్ఛ హైదరాబాద్కి ఖర్చు పెట్టినంత కూడా కాదు సార్. స్వచ్ఛ హైదరాబాద్కి వారం రోజుల్లో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సంవత్సరం అంతటి కలిపి ఎంత అవుతుంది? 160 కోట్లు ఇస్తే తెలంగాణలో సంవత్సరం మొత్తానికి సరిపోతుంది సార్. మొత్తం తెలంగాణ, హైదరాబాద్ తో సహా తెలంగాణ, హైదరాబాద్కి ఇంకొక 100 కోట్లు సార్. మొత్తం 300 కోట్లు, సుమారు 300 కోట్లు ఇస్తే సార్. ఏపీలో గఫూర్ ఏపీలో కూడా 300 కోట్లు అవుతుంది. ఏపీ ఇంచుమించు అంతే సార్. అంతే ఉంటుంది. మరి 300 కోట్ల ఇష్యూకి ప్రభుత్వాలు, కేసీఆర్, చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు ఇంత ఆలోచన చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మరి ఇదేందో, మరి వాళ్ళకి ఇబ్బందులు ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన మరి దాని మీద మరింత చర్చ కొనసాగించడానికి ముందుగా గోదావరి పుష్కరాలకు సర్ఛార్జీ వసూలు చేయకూడదు ఆర్టీసీ బస్సుల్లో అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పరిపూర్ణానంద స్వామి వారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 85% మంది సర్ఛార్జీ వసూలు చేయొద్దు అంటున్నారు, మిగతా 15% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.